సో ఇంకొక మేజర్ ఇష్యూ తెలంగాణనైనా కాదు, ఎక్కడైనా ఏ ప్రాంతంలో పిల్లల చదువు. ఇప్పుడైతే యంగ్ జనరేషన్ మనది అయిపోయిందో, అప్పుడు స్కూల్ ఫీజెస్ అనేది చాలా తక్కువ, రేర్ అండ్ రేర్. మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళడానికి ట్రై చేసేవాళ్ళము. అట్లీస్ట్ 8,000 7,000 ఆ ఫీజులు కట్టుకుంటూ ఇంటర్మీడియట్ వరకు వెళ్ళేవాళ్ళము. సో కంప్లీట్గా ఈ 5 ఇయర్స్లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుందని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలు కంప్లీట్గా పడిపోయారు. ప్లస్ ఫీజెస్ మాత్రము ఈవెన్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్కు 40,000 మినిమం, హైయెస్ట్ 1.5 lakhs, 2 lakhs కూడా ఉండొచ్చు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పోతే ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళకు పోయే వాళ్ళతో పోటీ పడలేరని ఒక భావంతో ప్రతి ఒక్కరు కూలి పని చేసి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళంతా ప్రైవేట్లో జాయిన్ చేపిస్తే దీంట్లో సిబిఎస్ఈ అని, ఐఎస్ఈ అని, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిలబసెస్. ప్లస్ మనం ఎప్పుడైతే 40,000 పెట్టి చదివిపిస్తున్నామో, ఇంకొక మనకు తెలిసిన వాళ్ళు ఒక 75,000 పెట్టి ఇంకో స్కూల్లో చదివిపిస్తే మనం ఆ స్కూల్లో పోవాలి, మన పిల్లలు కూడా సో ఈ పోటీ ప్రపంచంలో పిల్లల కంటే ఎక్కువ పేరెంట్స్ మీద స్ట్రెస్ పడుతుంది. 1,50,000 ఏందండి, 75,000, 40,000. ఎవ్వరు ఏ సెలబ్రిటీ మాట్లాడడానికి ముందుకు రారు, ఏ మంత్రి మాట్లాడడానికి ముందుకు రారు. ఎవ్వరు ఆదర్శ వివాహాలు అంటారు, సో కుల మతాలు ఉండొద్దు అంటారు. వై ఇట్ ఈస్ నాట్ ఫర్ స్టడీస్? ప్రతి ఒక్కరికి సేమ్ విద్య అందాలని ఎవరికి తెలియదా? మాట్లాడతారు కదా, ప్రతి కుల మతాలు ఉండొద్దు, భేదాలు ఉండొద్దు, సో ఆదర్శ వివాహాలు చేసుకోవాలి. ఇట్లాంటి కాన్సెప్ట్లో ఈ స్కూల్ విద్య అనేది ప్రతి ఒక్కరికి రావాలి. సో నా వంతుకు కొన్ని 50,000 కడతాను, నా పిల్లల ఐక్యూ లెవెల్స్ బట్టి అంతవరకు చదువుతారు. మంచి స్కూల్స్ ఉంటాయని వీళ్ళే అంటున్నారు. ఇంటర్నేషనల్ సిలబస్ అని, సెంట్రల్ సిలబస్ అని. సో వీటి మీద ఎవరు పోరాడరు. ఏమున్నా రాజకీయ నాయకులు వాడింత వీడింత, సో ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేయరండి. ఇప్పటికి కూడా నేను ఒక 4-5 స్కూల్స్ మా ఇద్దరు పిల్లల గురించి తిరుగుతుంటే కండాల నుంచి నీళ్ళు తిరుగుతున్నాయి. 40,000 నుంచి స్టార్ట్ చేస్తే 1,50,000 వరకు ఫీజులు. అందులో బుక్స్ ఫీజు అని, ప్లస్ అడ్మిషన్ ఫీజు అని, ప్లస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దాంట్లో పాస్ కావాలని ఒక రూలు, దానికి అడ్మిషన్కి ఒక 100 రూపాయలు, 500 ఒకటి పెట్టుకోవడము. సో అడ్మినిస్ట్రేషన్ కార్పొరేట్ స్టైల్లో ఎంట్రన్స్లో ఒకటి పెట్టుకోవడం, ఇంగ్లీష్లో మాట్లాడడం. ఇప్పుడు సరే, మనం మినిమం చదువుకున్న వాళ్ళకు వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది. సేమ్ మన పిల్లల పోటీకి పడరా అని పిల్లలు నర్వస్ అయిపోతారు. ఇంత ప్రెషర్ అనేది ఏం తట్టుకుంటారు? ఒకప్పుడు స్కూల్కి పోతే మా పిల్లోడు ఎట్లయినా సో మన కష్టాన్ని చూసి చదువుకొని ఏదో పైకి వస్తాడు. అట్లా లేదు, కష్టం లేదు, ఏం లేదు. ఆటో నడిపినా, నాలాంటి చిన్న జాబ్ నడిపినా, బస్సు నడిపినా, ఏది నడిపినా పోయి ఫీజు కట్టాలి ఫస్ట్ అని మన ఇంట్లో వాళ్ళైనా అదే అంటారు, ఫీజు కట్టాలని. ఫీజుకి చూస్తే తక్కువ ఉందా? 1,50,000 ఎక్కడండి? ప్లస్ ఎవ్వరు కూడా ముందుకు వచ్చి విద్యాదానం చేయడానికి ఎవరు రెడీ లేదు. సో సబ్సిడీ స్కూల్స్ అనేది ఎవరు రెడీ ఉండరు. సో అలాంటప్పుడు ఊర్లలో చదివే పిల్లలకు, సో హైదరాబాద్లో చదివే పిల్లలకు కంప్లీట్గా సో వీళ్ళు జాబ్లు కొట్టుకుంటూ, సో ఏదైనా ఐటీలు అయినా లేకపోతే గవర్నమెంట్ జాబ్ కొట్టుకుంటూ వీళ్ళు సెట్ అయిపోతుంటారు. సో ఊర్లలో జనాలు మాత్రం అదే డిగ్రీలు, సో అదే నార్మల్ చదువుకుంటూ జాబులు రాకుండా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఊర్లోనే ఉంటున్నారు. సో ఈ విద్య అనేది కూడా ఇంత ప్రైవేట్గా ఉండడం అనేది నాశనానికే ఇది దారితీస్తుంది. ప్రభుత్వాలు ఎవ్వడూ ఆలోచించట్లేదు. అట్లీస్ట్ స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా మంచి కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఒక అట్లీస్ట్ తెలంగాణకు ఒక 300 స్కూల్స్ తక్కువ ఫీజులలో, మినిమం ఫీజు ఒక 5,000 నుంచి ఒక 10,000 ఫీజుతో అట్లీస్ట్ ఒక 10th క్లాస్ వరకు వాళ్ళు స్టడీ చెప్తే, తర్వాత ఇంటర్మీడియట్కి ఏదైనా వాళ్ళకు ఈ స్కూళ్ళలో మెరిట్స్ వచ్చిన వాళ్ళకు సీట్స్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తే మాత్రమే మనుగడ ఉంది. ఫ్యూచర్లో ఫీజులు కట్టాలన్నా, స్కూళ్ళకి పోవాలన్నా జాబ్ పోయే కంటే భయం ఉందన్నమాట. సో నాకు గిల్టీ అనిపించింది అనమాట. మనం సరే అట్లీస్ట్ తినడానికి ఉంది కాబట్టి నేను ఫీజులు కట్టగలుగుతాను. తినడానికి లేని వాళ్ళు కష్టం చేసి పిల్లలు చదువు పెట్టి వాళ్ళు అందులో ఫెయిల్ అవ్వకుంటూ వచ్చి సో ఇంటికి వాళ్ళు చెప్తారా అంటే మీరు బాగా గమనించాలి. ప్రైవేట్ స్కూల్లో ఎవరు స్టడీ చెప్పాడు. వాడు ఏమున్నా ఒక 20% 30% సిలబస్ చెప్పగలుగుతాడు. సిలబస్ ఇన్ ద సెన్స్ సో అది పిల్లలకి ఇంజెక్ట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్సే చదువుకున్న వాళ్ళకి మళ్ళీ దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పి ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసి ఆ స్ట్రెస్ కూడా మన మీద పడుతుంది. సో విద్య
వ్యవస్థలో మార్పు రానన్ని రోజులు రాష్ట్రంలో ఎంత పెద్ద మినిస్టర్స్ ఉన్నా, ఎంత పెద్ద సెలబ్రిటీస్ ఉన్నా సో వేస్ట్ అండి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని చూస్తారు. ఈ ఫీజుల వల్ల ఎవరు ఆనందంగా లేరు. బయటికి ఎవ్వరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఎంత పెద్ద ప్యాకేజెస్ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదు. సో ఈవెన్ కిడ్స్ ఇద్దరు ఉన్నారనుకో 3 లక్షలు. సో 3 లక్షలు అంటే అందులో స్కూల్ ఎన్ని రోజులు ఉంటుంది? 10 నెలలు. 10 నెలలలో 8 నెలలు. సో ఈ 8 నెలలకు 30,000 పక్కకు పెట్టినా, నెలకు 30,000 పక్కకు పెడితే కూడా 3 లక్షలు నిండదు. నెలకు 30,000 పిల్లల చదువుల కోసం పక్కకు పెడితే వాడు బుక్స్ కని మళ్ళీ ఒక 10,000 ప్లస్ ఏదో కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఓ 2-3 వేలు, ట్రిప్ వేస్తామని ఓ 2-3 వేలు. ఎక్కడ ఇంత దోపిడా? ఇంత దోపిడి మాత్రం తట్టుకొని బాగుపడుతుందని అనుకోవట్లేదు. స్కూల్స్ కూడా ఆ వేల మంది లైన్లో నిల్చొని కూడా అడ్మిషన్ కోసం వెతుక్కుంటూ అడ్మిషన్ ఇప్పించి కూడా సో అంత రీచ్ అయ్యేటోళ్ళు కూడా లేరు. అందులో 10-20% పిల్లలు మాత్రమే మెరిట్స్ ఉంటారు. మిగతా 80% మెరిట్స్ ఉండరు. వాళ్ళు అదే విధంగా స్టడీ చెప్తారు. ఈ వెనక ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఫీజు కడుతున్నారు కదా, వాళ్ళకు కూడా మనము ఇంపార్టెన్స్ ఇద్దామని కూడా ఉండరు. మెరిట్ ఉన్న స్టూడెంట్కు మనకి ల్యాప్టాప్ ఉంటుంది, సో ఫుడ్ కరెక్ట్ తీసుకెళ్ళిపోతాడు, అన్నీ ఉంటుంది. మనం ఓన్లీ స్టడీ ఫీజు కట్టగానే అయిపోదు. సో అతనికి స్కూల్ డ్రెస్సు, ఫీజు, నిద్ర, మంచి ఏదైనా ల్యాప్టాపే, ట్యాబ్సే కానీ, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన కోర్సులే కానీ నేర్పిస్తేనే ఫస్ట్ వస్తాయి. స్కూల్ విద్య ఒకటే సరిపోదు. సో ఆయన మీద, ఒక అబ్బాయి మీద, చిన్నపిల్లల అమ్మాయి అయినా వారి మీద పెట్టుబడి ఇప్పటి నుంచి పెట్టుకుంటూ పోతే లాస్ట్కి మనకు వచ్చే జాబు 10,000-20,000 జాబు. సో ఇప్పటికైనా సీరియస్ యాక్షన్స్ స్కూల్స్ మీద వెరీ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటేనే సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా బాధ అనిపించింది. నేను కూడా ఒక సామాన్య కుటుంబంలో పుట్టినాను. నేను 3,000 రూపాయలతో నా కంప్లీట్ డిగ్రీ వరకు పీజీ నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో 12,000కు కంప్లీట్ చేసుకున్నాను. బట్ 3,000కు నేను కంప్లీట్గా డిగ్రీ 2009లో కంప్లీట్ చేసాను. సో 3,000 ఎక్కడ, ఇప్పుడు దాదాపుగా మా ఇద్దరు పిల్లలకు కలిపి 1,90,000 ఒక 1 ఇయర్కు. ఇట్స్ ఫీలింగ్ గిల్టీ. మనం ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో వేస్తే వాళ్ళు సరిగ్గా వస్తారా అంటే వాళ్ళకు బయోమెట్రిక్ ఉండదు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారంటే ఇంగ్లీష్ నేర్పించరు, సంస్కృతి నేర్పిస్తారా అంటే నేర్పించరు అని ఇది ముద్ర ఈ మనమే వేసినాం వాస్తవానికి వాళ్ళ మీద. ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్లో సో వాళ్ళ ర్యాంక్స్ను పబ్లిష్ చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి ఇలా ఉంటుందని. సేమ్ ఉన్న ప్రైవేట్ స్కూళ్ళ గురించి వాడు అవేర్నెస్ తీసుకొస్తాడు కదా, గవర్నమెంట్ స్కూల్ గురించి ఎప్పుడు అవేర్నెస్ తీసుకురాడు. ఏమున్నా నెగిటివిటీ, మధ్యాహ్న భోజనంలో పురుగులు పడ్డాయి, వీడు సస్పెండ్ అయ్యిండు, ఈ కల్చర్ బాగాలేదు, 10 గంటలకు స్కూల్కి వస్తారు, ఇవే పోర్ట్రేట్ చేసి జనాల మైండ్ ఖరాబ్ చేసేది. తప్పితే గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిద్దాము, మేము సబ్సిడీ ఇస్తాము, ప్లస్ ఇలాంటి ఒక టీవీలు పెడతాము, ఎల్ఈడీలు పెడతాము, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇక్కడ నుంచే వస్తుంది, నాణ్యమైన విద్య అని ఎవ్వరు కూడా సో దాన్ని ప్రజలకు తీసుకుపోతలేదు. ఎప్పుడైతే ఈ ప్రైవేటీకరణ ముందుకు వస్తుందో మనం ఇంకా తట్టుకోవడం కష్టం. ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే ఎట్లా సస్తున్నామో, గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా గాంధీ హాస్పిటల్, యశోదాస్, ఉస్మానియా హాస్పిటల్, నిమ్స్ ఇవి ఉన్నా మనం పోతలేమో, సేమ్ అట్లనే తయారైంది గవర్నమెంట్ సిస్టమ్ కూడా. ఇప్పటికైనా దయచేసి ఎవ్వరో ఒకరు ముందుకు వచ్చి ఈ సిస్టాన్ని మార్చి అట్లీస్ట్ ఫీజెస్ అనేది మినిమల్ 10,000-25,000 బిట్వీన్ పెడితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని అనిపిస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంత చెప్తున్నా ఎందుకంటే నేను సఫర్ అవుతున్నా కాబట్టి చెప్పగలుగుతున్నా. మనలో కూడా చైతన్యం రావాలి. ప్రైవేట్ విద్య పైన ధర్నాలు, రాస్తా రోగులు చేసినా తప్పులేదు. వాళ్ళు గుంజే ఫీజులకు 500 మంది పిల్లల మీద దాదాపుగా 1,00,000 రూపాయలు వేసుకున్నా. సో ఎంత ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత. మళ్ళీ అలా స్కూల్లో ఇచ్చే లెక్చరర్ ఫీజులు చూస్తే, లెక్చరర్ ఇన్ ద సెన్స్ టీచర్ల ఫీజులు చూస్తే 20,000-25,000 ఇస్తారు నెలకు. ఒక్కొక్కరి ప్యాకేజీ సంవత్సరానికి చూస్తే 3 లక్షలు ఉంటుంది. అట్లా 10 మందికి చూస్తే 30 లక్షలు. సో ఇప్పటికైనా మారుతుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.